ప్రియురాల మోజులో కట్టుకున్న భార్యను భర్త కడతెచ్చే ప్రయత్నం చేశారు. ఈ సంఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగింది. 13 ఏళ్ల క్రితం అంకాన నాగదుర్గ దుర్గాప్రసాద్ ప్రేమ వివాహం చేసుకున్నారు. భార్య నాగదుర్గను పక్కన పెట్టి ముడికి పిస్కల అనే మహిళతో దుర్గాప్రసాద్ అక్రమ సంబంధం పెట్టుకున్నారు. అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళతో తాటిపాక ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కనిపించిన భర్తను భార్య నాగదుర్గను నిలదీసింది. ఇక్కడ గొడవద్దు, నేను సాయంత్రం ఇంటికి వచ్చి మాట్లాడతానని చెప్పి భార్య నాగదుర్గను ఇంటికి పంపించిన దుర్గాప్రసాద్ అదే రోజు సాయంత్రం ఇంటికి వచ్చి నిన్ను అడ్డు తొలగించుకుంటానని చెప్పి భార్య మొహం మీద తలగడ పెట్టి చంపబోయే ప్రయత్నం చేశాడు. తీవ్ర గాయాల పాలై రాజోల్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగదుర్గ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త వల్ల తనకు ప్రాణహాని ఉందని, పోలీసులే నాకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తోంది. నేను అమ్మవారి గుడికి ఆ రోజు వెళ్తున్నానండి. వెళ్తుంటే అక్కడ నా భర్త కనిపించారు. కనిపించేసరికల్లా నేను వాళ్ళని చూసి నా భర్త దగ్గరికి వెళ్ళానండి. నా భర్త దగ్గరికి వెళ్ళాను. వెళ్తే నా భర్త ఇక్కడ ఏమి గొడవ చేయకు, ఇంటికి వెళ్ళిపో అన్నారు. అక్కడ నా భర్త, నా మరిది అంకన్ని నరసింహస్వామి, ప్రెస్కల్ అన్న ఆవిడ ఉన్నారండి. నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత నన్ను ఏమీ లంచికానా, నువ్వు ఎక్కడ వస్తే అక్కడికి వచ్చేస్తావా వెనకాలని నన్ను తిట్టి కొట్టి మంచం మీదకి నెట్టేశారండి. నెట్టేసిన తర్వాత నా ముఖం మీద తలదిండి పెట్టి నొక్కేశారండి. నొక్కేసి ఊపిరాడకుండా చేశారండి. మంచం మీద పడేసి ఊపిరాడకుండా చేసి నిన్ను ఎలా అయినా ఈరోజు మొదలు చంపేస్తాను, అడ్డు తొలగించుకుంటానని నన్ను నానా బూతులు తిట్టి చేస్తుండి పెద్ద పెద్ద కేకలు వేసారండి చంపేస్తానని. ఆ కేకలకి పక్క వాళ్ళు వచ్చి ఏంటి అని చూడగా నన్ను చేతులతో గీరి గోళ్ళతో రక్కి మెల్ల ఉన్న బంగారు సైన్ను లాక్కుని వెళ్ళిపోయారండి. నా చేతులకు గాజులు పగిలి నా చేతులకు గాయం అయ్యిందండి. నాకు ఈ బాధ తట్టుకోలేక నేను రాజోల పోలీస్ స్టేషన్ వారిని సహకరించానండి. నన్ను హాస్పిటల్లో జాయిన్ చేయమని పోలీస్ వారు చెప్పారండి. నేను హాస్పిటల్లో వైద్యం తీసుకుంటున్నానండి. నాకు ఏడవటం నీళ్ళు కళ్ళంపటి రావట్లేదండి. చాలా బాధ హింస పెట్టారండి. నన్ను బెదిరించి మా అన్నయ్యలు చంపేస్తానని చాలా బెదిరింపులుగా గురి చేశారండి. ఏం పీక్కుంటావో పీక్కో, ఎమ్మెల్యే ఉన్నాడు నా వెనకాల,
నేను ఒక్క ఫోన్ కొట్టానంటే సరిపోతుంది, నేను ఎక్కడికి వెళ్ళాల్సిన వద్దని నన్ను బెదిరిస్తున్నారండి. నా భర్త నాకు కావాలని కోరుకుంటున్నానండి. మీరు దాన్ని శిక్షించి, అది నన్ను ఫోన్ చేసి కూడా తిడుతుందండి. నా భర్త దగ్గరుండి ఫోన్ చేసి తిట్టుతున్నాడండి దాన్ని.